హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నాకు ఈరోజు మాత్రం ఈ రెసిపీ ఎలా చేయాలి అని చెప్పటం కన్నా కూడా ఈ రెసిపీ నాకు ఎలా తెలుసు, ఈ రెసిపీ మా అమ్మగారు ఎలా చేసేవాళ్ళు, దీనికోసం మా ఇంట్లో అందరం కూడా ఎంత ఆత్రుతగా ఎదురు చూసేవాళ్ళమో చెప్పాలనిపిస్తుందండి. ఇది మా స్కూల్ ఏజ్ టైంలో మా అమ్మగారు నేర్చుకొని మా కోసం చేస్తూ ఉండేవాళ్ళు. ఇది చేసేటప్పుడు ఎంతో కష్టం ఉండేది, ఆ పాకం అది తయారు చేయడానికి. కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉండేదండి. అంత కష్టం ఉంది కాబట్టే రుచి కూడా అంత ఇదిగా ఉండేదన్నమాట. దీనికోసం మేమంతా కూడా మా అమ్మగారిని చేయమని పీడించుకు తినేవాళ్ళం. ఎంతో కష్టపడి తీరా 2 వారాల కోసం అని చెప్పి చేసి పెడితే 3 రోజుల్లో బాక్స్ ఖాళీ చేసి పెట్టేవాళ్ళం. అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తుంటే మా అమ్మాయి కూడా నా వెనకాల అలా తిరుగుతుంది. ఇది మా అమ్మగారు ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాకు చేసి పెట్టేవాళ్ళంటే, స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాగా ఎనర్జీ ఎక్కువగా ఉండాలి, నీరసం రాకూడదు, అలాగే బ్లడ్ బాగా ఉండాలి అంటే వేరుశెనగ గుళ్ళతో చేసిన ఈ పల్లి చెక్క తింటే బాగా హెల్తీగాను, అలాగే రక్తం ఎక్కువగాను ఉంటుంది బాడీలో అని ఎక్కువగా ఇది చేస్తూ ఉండేవాళ్ళు. దీనికోసం ఇట్లా పల్లీలన్నీ ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాకం ప్రాసెస్ ఉందో చూసారా, అదే చాలా కష్టం అండి. మిగతా అంతా కూడా చాలా సింపుల్గానే చేయొచ్చు. ఇక్కడ 1 గ్లాసు పంచదార తీసుకోవాలి. మీకు ఇష్టమైతే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. 1 గ్లాసు పంచదారకి 2 గ్లాసులు పల్లి పొడి వేసుకోవాలి. ఈ మెజర్మెంట్ మటుకు తప్పకుండా ఫాలో అవ్వాలండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. పంచదారని బాగా కదుపుకుంటూ ఉండాలి. కొంచెం గడ్డలు గడ్డలుగా అవుతూ కరుగుతూ ఉంటుంది. చెయ్యి నొప్పి బాగా వస్తుందండి, అయినా కూడా కదుపుతూనే ఉండాలి, ఎక్కడ ఆపకూడదు. అలా కదుపుతూ ఉంటే పంచదార లిక్విడ్గా మారుతుంది, గడ్డలన్నీ కూడా కరిగిపోతాయి. ఇలా లిక్విడ్లో అయిన దాంట్లోకి మనం తయారు చేసుకున్న పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇంకొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇక్కడ యాలక్కాయలు వేసుకుంటే బాగుంటుందండి, నేను అది మిస్ చేశాను, మీరు మాత్రం వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ ప్లేట్ మీద వేసుకొని చపాతీ చేసే కర్రతో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత పలచగా స్ప్రెడ్ చేసుకుంటే మీకు ముక్కలు అనేవి అంత పలచగా వస్తాయి. మీకు మందంగా కావాలంటే మందంగా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి అట్లకాడతో కానీ చాకుతో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోండి. అప్పుడు ఆరిన తర్వాత మీకు ముక్కలు చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. 1 గంట సేపు ఆరిన తర్వాత వీటన్నిటినీ కూడా మీకు నచ్చిన షేప్లో ముక్కలు చేసుకోండి. అంతేనండి. చూడండి, ఇవన్నీ కూడా 2 వారాల పాటు చాలా చక్కగా నిల్వ ఉంటుందండి. పిల్లలకి ఈజీగా ఇవ్వచ్చు స్నాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.